ఇంకా 15 రోజుల్లో ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అనేది తెలుస్తుంది. కొత్త ప్రభుత్వం వస్తే ఇప్పుడున్న అధికారులందరినీ గుర్తుపెట్టుకొని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బ్యాచ్ వారందరినీ వారికి ఏ విధంగా పనిష్మెంట్ ఇవ్వాలో కూడా వాళ్ళు పండించే కసరత్తు చేస్తున్నారు. జగన్ కక్ష సాధింపు ధోరణితో అనేక మంది ఐఏఎస్ అధికారులను ఇబ్బంది పెట్టినట్లు ఈ 5 ఏళ్లలో చాలా సంఘటనలు జరిగాయి. మరో ప్రక్క జేబీ వెంకటేశ్వర అనే ఐపీఎస్ అధికారికి ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వకపోవటం కూడా అదొక పెద్ద జగన్ ప్రభుత్వానికి దెబ్బగా కనిపిస్తోంది. ప్రభుత్వం మారితే ఏబీని ప్రభుత్వంలోకి తీసుకుని ప్రభుత్వ సలహాదారుగా చంద్రబాబు నియమిస్తే సూచనలు కనబడుతున్నాయి. ఆయన ద్వారా ఎవరికి ఎట్లాంటి పనిష్మెంట్ ఇవ్వాలో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. మరో ప్రక్క మా ప్రభుత్వం అధికారంలో ఉంటుందంటూ జగన్తో పాటు వైసీపీ నాయకులు అంటున్నారు. ఏదేమైనా రాబోయే ఈ 15 రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాగానే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కొద్దిగా మార్పులు చేర్పులు జరుగుతాయని కూడా తెలుస్తోంది. ప్రజలు కూడా ఈ 15 రోజుల సంయమనంతో పాటించి వచ్చే ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం వస్తే ఎలా ఉండాలి, మళ్ళా కొత్త ప్రభుత్వం వస్తే ఎలా ఉండాలి, దానిపై ప్రతి వారు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రజలు తమ చేతుల్లో రాజకీయ నాయకులను పైకెత్తి మళ్ళా పడదోసే ధోరణి కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఏమైనా ఈ 15 రోజులు కొద్దిగా గడ్డు పరిస్థితిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నట్లు సమాచారం అందుతోంది.